ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన అదృష్టం మనతో పాటు సిహెచ్ఎస్ఎన్ రాజు గారు మనతో ఉన్నారు. వారు జగద్గురు పీఠానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మాస్టర్ ఈకే గారి సాహిత్యాన్ని, అలాగే వారు ఈకే గారితో సంచరించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వారు ఇప్పటికీ 75 వయసులో కూడా చాలా యాక్టివ్గా ఎంతోమందికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. ఈరోజు వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ సివివి గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు. మాస్టర్ సివివి గారు ఎవరు, అసలుకి ఆయన స్టోరీ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి మీడియంగా కనెక్టివిటీగా భూమి మీదకి వచ్చారు, ఆయన ఇది ఇంపార్టెన్స్ ఏంటి? చాలా సాధనలు చేశారని, సంగీతంతో వాడితో ఆయనకి చాలా మంచి పరిచయం ఉందని, దివ్యజ్ఞాన సమాజంతో కూడా ఆయనకి కొన్ని సంబంధాలు ఉన్నాయని, దివ్యజ్ఞాన సమాజంలో ఉండే వాళ్ళతో కూడా కలిసి కొంతకాలం ఆయన పార్టిసిపేట్ చేశారని, బ్లావెట్స్కీని కూడా ఆయన కలిశారని అంటారు. అది నిజంగా ఎంతవరకు అది కరెక్ట్ అవునో కాదో అనేటటువంటిది నాకైతే తెలియదు. కానీ దివ్యజ్ఞాన సమాజంతో ఆయనకి పరిచయం ఉండి అడియారది అని వెళ్ళే కార్యక్రమాలన్నీ ఉన్నాయి కాబట్టి కలిసి ఉండొచ్చు. అది నేను కూడా చదివిన విషయం. అది ఈకే గారు ఎప్పుడు నాకు ఆ విషయం చెప్పలేదు. మేడం బ్లావెట్స్కీని ఈ సివివి కలిశారని తర్వాత నేను ఎక్కడో విన్నాను అంతే. అది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాదు. మాస్టర్ సివివి గారి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటన్నట్లయితే, ఆయన చాలా ఏ యోగ మార్గాలు ఆయన ఫాలో అయ్యారో ఏం చేశారో అనే వివరాలు తెలియనప్పటికి కూడా ఒక అద్భుతమైనటువంటి సంఘటన, అంటే ఆయన సాధనలో ఉంటుండగా ఒక అద్భుతమైన సంఘటన జరిగిందని చెప్తారు మాస్టర్ ఈకే గారు చెప్పారు. అందులో ఒకరోజు ఆయన ధ్యానం చేసుకునేటప్పుడు ఒక నాసికారంధ్రం గురించి గాలింత ఉచ్ఛ్వాసం చాలాసేపు జరిగిందని. అది న్యాచురల్ స్టేట్ కాదు కదా, మనం ఎంతసేపు గాలి పీల్చుకోలేం కదా. చాలాసేపు ఆయన ఒక నాసికారంధ్రం నుంచి గాలి తీసుకున్నారని, తర్వాత రెండవ నాసిక నుంచి ఆయన గాలి అంతా బయటకు వదిలిపెట్టారని, ఆ రాత్రి అంతా అది అలా నిరంతరాయంగా సాగిందని, ఆ శబ్దం ఆ గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాల తాలూకు శబ్దం ఉంది, అది ఏదో ఒక హోర్ అనే శబ్దంలాగా చుట్టుపక్కలందరికీ వినిపించిందని, అది అప్పట్లో అందరూ చెప్పుకున్నారని చెప్తారు. ఆ తర్వాత కార్యక్రమంలో తదనంతర కాలంలో మాస్టర్ సివివి గారు తనని తాను ఒక పురుషుడు అంటే పురుష స్త్రీ అని కాదు, పురుషుడు అంటే పురుషోత్తంలో సహస్ర శీర్ష పురుష అని పురుషోత్తముడు అని చెప్పుకుంటాం కదా మనం. అట్లా తాను ఒక పురుషుడిగా తాను దర్శించుకున్నారని, ఆది అని అంటారు, ఎక్కువ ఆ పదం ఉపయోగిస్తారు. మనం పరమాత్మను ఉపయోగిస్తాము, అయితే మూల చైతన్యం అని ఉపయోగిస్తాము, ఏదైనా అనండి, ఒక్క భాషలో ఉపయోగిస్తాం. అది ఆయనలోకి దిగి వచ్చి తనని తాను ఆ పరబ్రహ్మ అనే పదం వాళ్ళు ఒప్పుకోరు, కానీ తాను ఒక మూలంగా తాను దర్శించారని చెప్పి వాళ్ళు చెప్తారు మాస్టర్ సివివి గారి గురించి. చెప్పిన తర్వాత ఆయన డిక్లేర్ చేశారు. ఏం డిక్లేర్ చేశారంటే, హిందూ పేపర్లో పడిందట ఇది డిక్లరేషన్. నేను ఒక యోగ మార్గాన్ని నేను ప్రతిపాదన చేస్తున్నాను. ఈ యోగంలో ఏంటన్నట్లయితే మృత్యువుకి అతీతంగా జీవించటం, మెలకువగా ఉన్నప్పుడు, అంటే నిద్రాస్థితిలో కాకుండా ధ్యానస్థితిలో కాకుండా జాగ్రత్త అవస్థలో, అంటే మెలకువగా ఉన్నప్పుడే ఏదైతే ఆ చైతన్యం, పరమాత్మ చైతన్యం, విశ్వ చైతన్యం ఏదైతే అంటామో దాన్ని మెలకువగా ఉన్నటువంటి స్థితిలోనే దాన్ని అనుభవం చేయొచ్చు సుమా. అంటే నిద్రస్థితి కాదు, ధ్యానస్థితి కాదు, సుషుప్తి రెండు కాదు, జాగ్రత్త అవస్థ. మెలకువగా ఉంటున్నాం కానీ, అంటే మనం ఎలా మెలకువగా ఉంటున్నాం కానీ, మనం మాట్లాడుతూ ఉంటున్నాం కానీ, మనం మెలకువగా ఉంటున్నాం కానీ దాన్ని అనుభవంలోకి తీసుకురావచ్చు యోగ మార్గంలో అని డిక్లేర్ చేశారు. అది ఒక న్యూ డైమెన్షన్. అది ఎందుకంటే తురీయావస్థలోనో సుషుప్తిలోనో లేకపోతే ధ్యాన స్థితిలోనో యోగ స్థితిలోనో
సమాధి స్థితిలోనూ అలాంటి అనుభవాలు కలుగుతాయని మనం వింటాం. కానీ మనం మెలకువగా ఉన్నటువంటి స్థితిలో ఆ పరబ్రహ్మ తాలూకు ఆ తత్వాన్ని దాని మొత్తాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చును యోగ మార్గంలో అనేటటువంటిది మనం ఎప్పుడు విని ఉంటాం. అది మాస్టర్ సివి గారి తాలూకు యోగ మార్గంలో ఒక ప్రత్యేకత. నేను మీకు థియరీ పాటు చెప్తున్నాను, అంటే నేను వినొచ్చు చెప్తున్నాను మీకు. నేనేమి ఆ చైతన్యాన్ని నేనే దర్శించలేదు, నేను పురుషుడిగా అనుకోలేదు. నేను 1970 అప్పుడు నాకు 20 years. నా 20 years ఏజ్లో 1970లో మాస్టర్ ఈకే గారి పరిచయం అయినప్పుడు మొట్టమొదటిగా ఆయన మాస్టర్ సివి గారి ప్రేయరే ఆయన దగ్గర ఆయన ద్వారా నేను తెలుసుకుని ఇప్పుడు 76 years నాకు, అంటే 56 years నుంచి ఆ ప్రేయర్ మార్గంలో ఉన్నాను. నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి సాధన ఈ మార్గంలో జరుగుతున్నది. దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈ పరమాత్మ చైతన్యము లేదా ఆది అనేది అది అనుభవంలోకి వస్తుంది జాగ్రత్త అవస్థలో ఉంటుండగా అనేటటువంటిది వారు చెప్పింది, పెద్దలు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఈ యోగ మార్గంలో ఉండేటటువంటి చాలా గొప్ప విశేషం ఏంటంటే ఇది చాలా ప్రాక్టికల్గా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. మిగతా యోగ మార్గాలు మీరు క్రియాయోగం అనండి, లేకపోతే ఏ యోగం అనండి, పతంజలి యోగం అనండి, క్రియాయోగం అని. పతంజలి యోగంలో ఆయన షట్చక్రాలు కుండలిని గురించి ఆయన చెప్పరు. ఇక్కడ నేను మీకు విషయం చెప్తా, చాలామందికి నమ్మలేరు కూడా విషయం చెప్తా. భగవద్గీతలో కానీ పతంజలి యోగ సూత్రాల్లో కానీ ఎక్కడా కూడా కుండలిని అనే పదం కానీ షట్చక్రాలు సుషుమ్న లేదా షట్చక్రాలు ఈ పదాలు వాళ్ళిద్దరూ వాడలేదు. చాలామందికి తెలియక అందరూ కూడా ఈ యోగ మార్గాలకి పతంజలి చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు అని చెప్పేస్తూ ఉంటారు తెలియకుండా. వాళ్ళిద్దరి పదాలు వాడలేదు, ఎక్కడా వాడలేదు. వాయువుల గురించి వాడారు కానీ ప్రాణాయామం పదం వాడారు అంతే. శ్రీకృష్ణుడు కూడా ప్రాణాపాన సమాహితం అవన్నీ వాడారు కానీ ఏ ప్రాణాయామ ప్రక్రియలు ప్రత్యేకంగా వాళ్ళు బోధించలేదండి. ఏ ధ్యాన ప్రక్రియలు ప్రత్యేకంగా వాళ్ళు బోధించలేదండి. ఏ ప్రాణాయామ ప్రక్రియలు బోధించలేదండి. కానీ పతంజలి యోగ సూత్రాలు విభూతి యోగం వాటిల్లో ఆయన ప్రాణాయామాలు ప్రస్తావన చేయలేదు, ధ్యానాలు ప్రస్తావన చేస్తారు. ధ్యానాలుగా మనం వాటిని మార్చుకోవచ్చు. శ్రీకృష్ణుడు అవే అసలు చేయలేదు. ఆ శ్లోకాలకి వ్యాఖ్యానంగా మిగతా వాళ్ళు కొన్ని పద్ధతులు ఆయన చెప్పిన ప్రాణాపాలను సమానం చేయడం అంటే ఏంటి అని ఈయన ఏదో దానికి సంబంధించినటువంటి ఒక వ్యాఖ్యానం చేయడం లాంటి చేశారు. కానీ మాస్టర్ ఈకే గారు కూడా ప్రాణాపానాలు సమానం చేయడం అనే చోట ప్రాణాపానాలు ఉచ్ఛ్వాసాల మీద మనసు పెట్టి మనసుని అక్కడ లయించేయడం అదే గమనించుకుని కూర్చోవడం అంటే చెప్పారు తప్ప మిగతా ప్రాణాయామ ప్రక్రియలు ఈకే గారు కూడా ఎప్పుడు చెప్పలేదు. సరే, అది పక్కన పెట్టండి. ఈ యోగ విధానాల్లో కుండలి యోగం కానీ హఠయోగం కానీ ఏదైనా మంత్ర యోగంలో కానీ మూలాధారం దగ్గర నుంచి సాధన మొదలవుతుంది. ఈడ పింగళనాళ్ళు అక్కడి నుంచి నెమ్మదిగా వెనుముకంట బయటికి వెళ్ళి అగ్నిచక్రంలో కలుస్తాయని. కుండలి శక్తి ఏదైతే చుట్టలు చుట్టుకుని ఉంటుందో మూలాధారం దగ్గర ఆ చుట్టలు విప్పుకుని ఆ చైతన్యాన్ని విప్పుకొని క్రమక్రమంగా ఓహ చక్రం దాటుకుని సుషుమ్న దాకా సహస్రారం దాకా వస్తుందని. అంటే కింద నుంచి పైకి వచ్చేటటువంటి ఒక మార్గాన్నే మనకి అన్ని యోగ మార్గాల్లో చెప్తారు. సివి గారి యోగ మార్గంలో దానికి ఉల్టా ఉంటుంది. సాధన ప్రారంభం సహస్రారంలో జరుగుతుంది. అంటే మొట్టమొదటి చైతన్యం మేల్కోవడం అనేటటువంటిది సహస్రారంలో జరుగుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా సహస్రారం దగ్గర నుంచి ఆజ్ఞాచక్రానికో అక్కడి నుంచి లేకపోతే విశుద్ధికో నెమ్మదిగా వచ్చి అది మూలాధారం దగ్గర అది ల్యాండ్ అవుతుంది. ఆ చైతన్యం విశ్వంలో నుంచి విశ్వశక్తి అంటాం, విశ్వ ప్రాణం అంటాం కదా, మహాప్రాణం అంటాం కదా, ఏదైనా ఏ పేరైనా పెట్టండి, పేర్లు ఏమైనా పెట్టుకోండి, విషయం అది సహస్రారం గుండా దిగి వచ్చి నెమ్మదిగా మూలాధారం దాకా వచ్చి కుండల్ని అక్కడ అది ఉత్తేజపడి మేల్కొని అక్కడి నుంచి నెమ్మదిగా వెనుముకలో నుంచి ఉండేటటువంటి ఆ మార్గం గుండా సుషుమ్న మార్గం గుండా నెమ్మదిగా అది పైకి చేరుకుంటుంది అనేటటువంటిది. పైనుంచి కిందకి వచ్చి కింద నుంచి పైకి వెళ్తుంది సుమా అని చెప్తారు. సివి గారు చెప్పినటువంటి చాలా పెద్ద విషయం ఏంటంటే మనం మామూలుగా యోగా గ్రంథాల్లో కానీ యోగాచార్యులు చెప్పిన దాంట్లో ఇడా పింగళ సుషుమ్న అని చెప్తాం మనం. సుషుమ్న ఇడా పింగళ నాళ్ళకి మధ్యలో సుషుమ్న అనేది ఉంటుంది. సుషుమ్న గుండా ఈ కుండలి శక్తి అనేది పైకి వెళ్తుందని చెప్తాం.
దానికి చాలా యోగ మార్గాలు ఉంటాయి, హీలింగ్స్లో కొన్ని మార్గాలు ఉంటాయి, యోగా శాస్త్రంలో కొన్ని మార్గాలు ఉంటాయి, ఆ సుషుమ్న ద్వారాన్ని తెరుచుకోవడం గురించి. మాస్టర్ సివి గారు ఏం చెప్తారంటే, సుషుమ్న ఇంకా పూర్తిగా తయారు కాలేదు అని చెప్తారు. సుషుమ్న ఇంకా పూర్తిగా తయారు కాలేదు, మూలాధారం దగ్గర ఉండేటటువంటి కుండలిని శక్తి నెమ్మదిగా నెమ్మదిగా పైకి ఊర్ధముఖంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ దారి ఉంటుంది కదా, సుషుమ్న ఇంకా పూర్తిగా తయారు కాలేదు సుమా, ఈ యోగ మార్గంలో నీ సుషుమ్న అనేది పూర్తిగా తయారవుతుంది సుమా అని చెప్తారు. 7 లోకాలు చెప్తాం మనలో ఉండే, ఆయన మనలో ఉండే 12 లోకాలు చెప్తారు. ఆయన డివిజన్ ఆయన చెప్పారు. అట్లాగే మన సహస్రారంతో అయిపోతుంది మన చక్రాలు, సహస్రారానికి పైన ఆయన ఒక 3 కేంద్రాలు చెప్తారు. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఒకసారి నేను ఒక సింగపూర్ గురువు ఒక ఆయన దగ్గర, ఆయన సింగపూర్ మ్యాన్, ఆయన మ్యాగ్నిఫైడ్ హీలింగ్ అని ఒక హీలింగ్ సిస్టమ్ ఉంది. క్వానిన్ అని చైనీస్ యాంజిల్ ఆవిడ పేరు క్వానిన్. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఈ క్వానిన్ గురించినటువంటి ప్రస్తావన చాలా ఎక్కువ వస్తుంది. ఆ సెకండ్ వరల్డ్ వార్లో ఎవరైతే సోల్జర్స్ అందరూ కూడా చాలా చేతులు కాళ్ళు తీపిపోయి బాధలు పడుతున్నప్పుడు ఈ క్వానిన్ అనేటటువంటి దేవతే వాళ్ళందరికీ చాలా సేవ చేసింది, హీల్ చేసింది అని చెప్పుకుంటారు మన హీలింగ్ లాంగ్వేజెస్లో. ఆ క్వానిన్ తాలూకు ఛానలింగ్ ద్వారా అమెరికాలో ఆవిడ పేరు మర్చిపోయాను, ఈ మ్యాగ్నిఫైడ్ హీలింగ్ అని ఒక హీలింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు ఆవిడ. మంచి హీలింగ్ సిస్టమ్ అది. నేను చాలా హీలింగ్ సిస్టమ్స్ నేర్చుకున్నాను, ఇంట్రెస్ట్ కొద్ది. మ్యాగ్నిఫైడ్ హీలింగ్లో కూడా నేను జాయిన్ అయ్యాను ఆ సింగపూర్ ఆయన దగ్గర. ఆయన జాయిన్ అయినప్పుడు ఆయన నాకు ఆ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఎక్కడ చైనా, ఎక్కడ క్వానిన్, ఎక్కడ సెకండ్ వరల్డ్ వార్ టైము, ఆమె ఎవరికో టెలిపతిగా డిక్టేట్ చేస్తే ఛానల్ చేస్తే ఆవిడ రాసినటువంటి ఆ సిస్టంలో మాస్టర్ సివి గారు ఏ అయితే ఈ సహస్రారం పైన 3 కేంద్రాలు చెప్పారో ఆ 3 కేంద్రాల ప్రస్తావన ఆ మ్యాగ్నిఫైడ్ హీలింగ్ బుక్లో ఉందండి. అప్పుడు మీకేం తెలుస్తుంది? ఈ యోగం అనేటటువంటిది ఎక్కడున్నా ఒకటే కాదంటే, యోగ రహస్యాలు కానీ యోగ స్థితులు కానీ దేశాలకి ఖండాలకి దాటి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా అది భాషించవచ్చును. అది మనం కొంచెం కొంచెంగా మన పరిధి పెంచుకుంటూ వెళ్తున్న కొద్దీ అవి మన దగ్గరికి వచ్చి తెలుస్తూ ఉంటాయి. అది నాకు అర్థమైంది. ఎక్కడ మాస్టర్ సివి, ఎక్కడ క్వానిన్ యాంజిల్ ఆమె, ఎక్కడ అమెరికాలో ఉండే ఆవిడ పేరు మర్చిపోయిన ఆవిడే, అందులో ప్రస్తావన వచ్చేటప్పటికి నాకు ఏమనిపించిందంటే, ఓ నాయనో, మాస్టర్ సివి గారే మొట్టమొదటి చెప్పారు ఈ 3 కేంద్రాల గురించి అనుకుంటున్న ఎంతకాలం, అక్కడ కూడా ఈ జ్ఞానం ఉందన్నమాట. అంటే ఈవేళ చైనా, ఈవేళ ఇండియా, ఈవేళ పాకిస్తాను, ఈవేళ నేపాల్, ఈవేళ ఇరాను, ఈవేళ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇవన్నీ శ్రీలంక, కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా అఖండ భారతంలో భాగాలు అయి ఉంటాయి. ఒకే భూమండలం అయి ఉండొచ్చు, లేకపోతే అందరూ అన్ని చోట్ల అందరూ అలాగా తిరుగుతూ ఉండి వాళ్ళ మధ్య ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకే ఆధ్యాత్మిక యోగ మార్గం కానీ ఒకటే ఉండొచ్చు. ఆ రోజుల్లో అందరూ అదే ఫాలో అవుతూ ఉండొచ్చు. లేకపోతే ఎలా సాధ్యం అవుతుంది? ఇది తెలియాలంటే మనం థియరిటికల్గా తెలియడం కాదు, మనం ప్రత్యక్షంగా మనం దాన్ని చూడగలగాలి. అది నేను చూశాను. అది మాస్టర్ సివి గారి దాంట్లో 1, 2, 3 సహస్రాలు దాటితో ఉంటాయి. అట్లాంటి ఆయన కొన్ని న్యూ సెంటర్స్ అవి ఆయన చెప్పారు. అలాగే అస్ట్రాలజీ గురించి ఆయన ఇచ్చినటువంటి నోట్సెస్ మరి మళ్ళీ ఒక 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఎవరన్నా వచ్చి వాటిని రివీల్ చేస్తారేమో నాకు తెలియదు. అది నేను ఈకే గారి స్పిరిచువల్ అస్ట్రాలజీలో కానీ, ఆలిస్ బెలీ ఇసోట్రిక్ అస్ట్రాలజీలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద జ్యోతిష గ్రంథాల్లో, అంటే మామూలు జ్యోతిష గ్రంథాల గురించి చెప్పట్లేదు నేను, ఇవి వేరే స్పిరిచువల్ అస్ట్రాలజీ, ఇసోట్రిక్ అస్ట్రాలజీ వేరు, అక్కడ కూడా నేను చూడలేదు. మాస్టర్ సివి గారు గ్రహాల గురించి, లగ్నాల గురించి, వాటిలో ఉండే బిందువుల గురించి చెప్పినటువంటిది, దాంట్లో నాకు ప్రవేశమే దొరకలేదు. నాకు అసలు 20 సంవత్సరాలుగా నేను ఆ శాస్త్రంతో ఉన్నప్పుడు కూడా అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మాస్టర్ సివి గారు పట్టుకొచ్చి ప్రపంచానికి అందించారు. సో ఇక్కడ ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, సాధనలో ఆయన చేసినటువంటి ఒక పెద్ద
ఒక రెవల్యూషనరీ చేంజ్ అంటారా, లేకపోతే ఒక రెవల్యూషన్ అంటారా, ఆయన ద్వారా భగవంతుడు ఇచ్చాడంటారా, ఆయన ద్వారా విశ్వం ఇచ్చిందంటారా, యూనివర్స్ అంతా ఆయన ద్వారా మనకు ప్రసాదించిందంటారా, అవన్నీ నేను ఎన్నైనా పదాలే. కాబట్టి చైతన్యం మొట్టమొదటి ఎక్కడికి వస్తుంది అంటే మనలో సహస్రారంలోకి వస్తుంది, అక్కడి నుంచి కిందకు వస్తుంది. ఇక్కడ ఈకే గారు ఏం చెప్తారంటే, ప్రజ్ఞ ఊర్ధ్వంలో నుంచి అధోలోకంలోకి వచ్చినప్పుడు ఈ మణిపూరక చక్రం, లేదా స్వాధిష్టానం, మూలాధారం, అక్కడ ఉండేటటువంటి రాగద్వేషాలు, పూర్వజన్మతాలు, కర్మవాసనలు, కర్మబంధాలు, సంసారాలు, ఈ ఆలోచనలు ఉంటాయి కదా, అధోలోకాలు అంటాం మనం, లోయర్ ట్రయాంగిల్ అంటాం ఇంగ్లీష్లో. అవి మనం ప్యూరిఫై చేసుకోలేము, అంతే కదా. వినాలు తపస్సు చేసి కూడా వాడు డామర్ కింద పడిపోతాడు. వందల సంవత్సరాలు తపస్సు చేసి మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపోయాడని చెప్తారు. అధికారం రాగానే అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్తారు. ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయాడని చెప్తారు. ఇది ఇంత సాధన చేసి కూడా అంటే ఇవి ప్యూరిఫై కాలేదు. సో వీటిని ప్యూరిఫై చేసుకోవడం చాలా కష్టం. మనం చీకటిని పోవాలి చీకటి పోదు కదా. చీకటి పోవాలంటే ఏం చేయాలి? లైట్ వేయాలి. లైట్ అనేది ఓధోలోకంలో ఉంటుంది, ఇవి అధోలోకాల్లో ఉంటాయి. మాస్టర్ ఈకే గారు ఏం చెప్తారంటే, మాస్టర్ సివి గారి తలకు యోగంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి వెలుగంతా అధోలోకాల్లో పడుతుంది కాబట్టి ఇవి ప్యూరిఫై కావడం చాలా ఈజీ. ఇప్పుడు ప్రవాహం వచ్చింది, ఇంట్లో అంతా రోడ్ అంతా చెత్త నిండిపోయిందండి. అలా మనం తుడుచుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ తుడుచుకుంటూ చేస్తూ ఉంటామండి. ఓ పెద్ద వర్షం కురిసిందండి, ఫ్లడ్ వచ్చిందండి, ఈ మొత్తం అంతా ఏమైపోద్ది? కొట్టుకొని వెళ్ళిపోతుంది, మొత్తం కొట్టుకెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. రోడ్లన్నీ మీకు క్లీన్ అయిపోవా? అంచేది ఈ ప్రవాహం అనేది, ఈ మహాప్రాణశక్తి అనేది, విశ్వశక్తి అనేది పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఈ కింద ఉండేటటువంటి ఈ కేంద్రాలు ఉంటాయి, అవి ప్యూరిఫై అవ్వడం చాలా ఈజీ సుమా. అది మాస్టర్ సివి గారి తాలూకు యోగ మార్గంలోనే గొప్పతనం సుమా అని చెప్తారు మాస్టర్ గారు. ఇప్పుడు నా అనుభవం నేను మీకు చెప్తాను. మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్ 2 పూట్ల మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవరైతే శ్రద్ధగా చేసుకుంటారో, ఇదే నాకు నెక్స్ట్ క్వశ్చన్. అదే ఆ ప్రేయరు వెనుక, ఇప్పుడు మామూలు ప్రేయర్ అంటే ఏదో శ్లోకాలు ఇవి ఉంటాయి. సివివి మాస్టర్ సివివి నమస్కారం అంటే అలాగే ఏం జరుగుతుంది? దాంట్లో జరిగే యాక్షన్స్ ఏంటి? ఆ సివివి అనే పదము బీజాక్షరము అంటారు వాళ్ళు. అసలు ఆ బీజాక్షరం ఎట్లా అయింది? ఇంగ్లీష్లో బీజాక్షరం ఏంటి? రైట్, అద్భుతమైన ఇది ప్రాణం. అసలు మాస్టర్ సివి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దానికి హృదయం అన్నమాట, చాలా ఇంపార్టెంట్ అది. మాస్టర్ సివి గారి ప్రేయర్లో మాస్టర్ సివి గారు ఆయనే ఇచ్చారు. మాస్టర్ సివి గారి ప్రేయర్ మొట్టమొదటి ప్రేయర్ ఆయన ఇచ్చిన ప్రేయర్ ఏంటంటే, డిక్లేర్ చేసిన తర్వాత ఈ ప్రేయర్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు అనుభవాన్ని పొందుతారు, జరణ మరణాలకు అతీతులుగా అవుతారు, శరీరం వజ్రకాయం అవుతుంది, ఇవి చాలా ఆయన చెప్పినటువంటివి ఉంటాయి. అందులో ఆయన ఇచ్చిన ప్రేయర్, మొట్టమొదటి ఇచ్చిన ప్రేయర్ ఏంటంటే, మాస్టర్ సివివి నమస్కారం, ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్. మొట్టమొదటి ఆయన ఇచ్చిన ప్రేయర్ అండి అది. మాస్టర్ సివివి నమస్కారం, ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్ అని చెప్పి కళ్ళు మూసుకుని కూర్చో, ఇంకేమీ చేయొద్దు. నీ లోపల ఏం జరుగుతుందో దాన్ని గమనించుకుంటూ కూర్చో, అంతే. ఇందులో కీలకం ఏంటి? నువ్వేమీ చేయొద్దు, నువ్వు దేన్ని ప్రపోజ్ చేయొద్దు, ఏ మంత్రం చదవచ్చు. నేను చెప్తున్నాను ఇవన్నీ అంటే అర్థం చేసుకోవాల్సిందే. మన అలవాటు ఏంటి? మనకి కళ్ళు మూసి కూర్చోగానే మంత్రం చెప్పుకుంటాము, లేదా ప్రాణాయామాలు చేస్తాము, లేదా విజువలైజేషన్ చేస్తాము, లేకపోతే ఇంకేదో చేస్తాము. ఏదో చేయటమే మనకి పూజ కానీ ధ్యానం కానీ. ఇక్కడ ఏమీ చేయకపోవటం, అది ప్రాసెస్. ఏ సులువు మనకి? ఏదైనా చేయడం సులువా, ఏమీ చేయకపోవడం సులువా? చేయకపోవడం అనేది కూడా చాలా కష్టమే. చేయకపోవడమే కష్టం, చేయటమే సులువు. గురు మధ్యలో ధ్యానం చెయ్యి, హృదయం దగ్గర ధ్యానం చెయ్యి, మూలాధార ధ్యానం చెయ్యి, నమశివాయ మంత్రం చెప్పుకో, నమో నారాయణాయ మంత్రం చెప్పుకో, శ్వాసల మీద మనసు పెట్టు, లేకపోతే మరొకటి చెయ్యి. ఇవన్నీ మనం చేసే కాబట్టి
మనకు అలవాటు ప్రతిరోజు. మనకు అలవాటు లేనిదేంటి? ఏమీ చేయకుండా ఉండటం. మనం ఏం చేయకుండా ఖాళీ కూర్చున్నా కూడా శరీరం ఖాళీగా కూర్చుంది, మనసు ఏమైంది? ఆ రోడ్ల మీద తిరుగుతూనే ఉంటుంది అది. సో మాస్టర్ సి గారి ప్రేయర్లు ఏంటంటే, మాస్టర్ సివివి నమస్కారం అనుకొని కూర్చో, లోపల ఏం జరుగుతుందో గమనించుకుంటూ కూర్చో అని చెప్పారు ఆయన. లోపల ఏం జరుగుతుంది అంటే, ఎవరైనా మనస్ఫూర్తిగా ఏం జరుగుతుందో మనం చూద్దాము, ఎలా జరుగుతుంది, ఇది సాధ్యమా, ఉత్తినాడు చెప్పారా, ఈ అనుభవాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఊహాగానాలు చెప్తున్నారా, ఈ ఇంటలెక్చువల్ క్వశ్చనింగ్ అంతా ఉంటుంది. అదేమీ లేకుండా పక్కన పెట్టి శుభ్రంగా బుద్ధిమంతుడైన చిన్నపిల్లలాగా మాస్టర్ సివి నమస్కారం అని కూర్చున్నప్పుడు నాకు తెలిసింది చెప్తాను నేను, అంటే నా అనుభవం చెప్తాను నేను. లోపల కొన్ని ప్రకంపనలు మనకు తెలుస్తాయి. మా ఈకే గారికి మొట్టమొదటి అదే జరిగింది. ఈకే గారు మొట్టమొదటి ప్రేయర్ చెప్పుకున్నప్పుడు వెనుముక నుంచి, ఆయన వెనుముకలో నుంచి శరీరం అంతా కూడా విద్యుత్తు శరీరం మొత్తం అంతా కూడా విద్యుత్తు ప్రవహిస్తున్నట్టుగా జరిగింది మాస్టర్ ఈకే గారికి. అదే ఆయన ప్రారంభం. అది అందరికీ జరుగుతుందా అంటే నేను గ్యారంటీ చెప్పలేను. చాలామందికి జరుగుతుందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకు జరగట్లేదు అనేది నేను చెప్పలేను, ఎందుకు జరుగుతుందో అనేది కూడా నేను చెప్పలేను. చాలామందికి జరుగుతుందని మాత్రం నేను చెప్పగలను. జరగకపోతే ప్రేయర్ జరగదా అనేది మాత్రం నేను చెప్పలేదు. జరగకపోయినా కూడా ప్రేయర్ జరగవచ్చు, ఇంకొక స్థాయిలో ఇంకొక లోకంలో జరగవచ్చు. నా అనుభవం చెప్తాను మీకు నేను. ఎప్పుడైతే మాస్టర్ సివి నమస్కారం అని చెప్పి కూర్చున్నా, మన శరీరంలో కొన్ని ప్రకంపనలు ప్రారంభమవుతాయి. కొన్ని భాగాల్లో కొన్ని మూమెంట్స్ వస్తాయి. ఒక్కొక్కసారి శరీరం అంతా కదులుతుంది. ఒక్కొక్కసారి ప్రేయరు మీరు ఎలా చేస్తున్నారు అని ఆధారపడండి. మీరు కుర్చీలో కూర్చొని చేస్తే మీ ప్రేయర్ ఒకలా జరుగుతుంది. సోఫాలోనే ఎక్కడోనో మట వేసి కూర్చుంటే ఒకలాగా జరుగుతుంది ప్రేయర్. నా అనుభవం చెప్తున్నాను మీకు నేను చెప్పేదే స్టాండ్ అని చెప్పి నేను తీసుకోపోకండి. అట్లాగే శుభ్రంగా కిందని ఏదైనా చాప వేసుకుని, తెవాచి వేసుకుని, శుభ్రంగా మటం వేసుకుని, సరే రిటార్గా పెట్టుకుని మాస్టర్ సివి నమస్కారం అని కూర్చుని ప్రశాంతంగా కూర్చుంటే ప్రేయర్ ఒకలాగా జరుగుతుంది. నా అనుభవం చెప్తాను మీకు నేను. నాకు ఉదాహరణకి సెర్వికల్ స్పాండిలైటిస్ ఉంది. నాకు ఉంది సెర్వికల్. ఇందాకనే మనం ఏం చెప్పుకున్నాం మాస్టర్ గారి ప్రేయర్లో, ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్ అని చెప్పుకున్నాం. రెక్టిఫై అంటే అర్థం ఏంటి? శరీరంలో, భౌతిక శరీరంలో కావచ్చు, ప్రాణమయ శరీరంలో కావచ్చు, మనోమయ శరీరంలో కూడా కావచ్చు. మూడే కదా, మీ ఆత్మ వదిలేసేయండి అక్కడ. భౌతిక శరీరం ఫిజికల్ బాడీ, ప్రాణమయ శరీరం వైటల్ బాడీ, మనోమయ శరీరం మెంటల్ బాడీ. ఈ మూడు లోకాల్లో కూడా, మూడు శరీరాల్లో కూడా కావచ్చు. ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్. రెక్టిఫికేషన్ అయిన తర్వాత కదా మీ డెవలప్మెంట్ వస్తుంది. ఆ డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ అయినా కావచ్చు, స్పిరిచువల్ డెవలప్మెంట్ కావచ్చు, యోగిక్ డెవలప్మెంట్ కావచ్చు, జీవితంలో మీ డెవలప్మెంట్ కావచ్చు, లోపల కావచ్చు, బయట కావచ్చు. ఇవన్నీ మనం రోజు చూస్తున్నటువంటివి. చెప్పుకుని వదిలిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. నాకు సెర్వికల్ స్పాండిలైటిస్ నాకు ఉంది, నిజంగా ఉంది. మన నెక్ ఎక్సర్సైజ్ చెప్తారు. అది ఆర్థడాక్స్గా సాంప్రదాయబద్ధంగా అందరూ ఒక ఎక్సర్సైజ్ చెప్తారు. మాస్టర్ సివి గారి ప్రేయర్లో ఏమవుతుందో చెప్పినాను మీకు నేను. ఇదే నెక్ ఎక్సర్సైజ్ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఆ మూమెంట్స్ ఉంటాయి కదా, ఒక డిఫరెంట్ టైప్లో అవుతాయి. అది మీకు ఏ యోగా టీచర్ కూడా ఎప్పుడూ మీకు నేర్పించి ఉండరు. అది నేర్పించి ఉండరు. అట్లాగే ఉదాహరణకి నాకు లంబార్ రీజియన్లో చాలా ప్రాబ్లం ఉంది. అక్కడ రెక్టిఫై కావాలి, సిస్టమ్ డెవలప్ కావాలి. కొన్ని మూమెంట్స్ బాడీలో ఒక విచిత్రమైనటువంటి పోస్టర్స్ పడతాయి ఒక్కొక్కసారి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకెక్కడో అడ్జస్ట్మెంట్స్ కావాలి. ఈ రీజియన్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది మనకి, ఎక్కడో బ్లాక్స్ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్స్ కావాలి. మీరు నమ్మరు, ఉడ్డియాన బంధ అంటాం మనం. ఉడ్డియాన బంధ అంటే అర్థం ఏంటంటే గాలి లోపు పీల్చుకునే ఉడ్డియాన బంధం మనకు తెలుసు కదా. ఉడ్డియాన బంధం అనేటటువంటిది మాస్టర్ గారు సివి గారి తాలూకు ప్రేయర్లో
ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉడ్యాన బంధం పడుతుంది. అది మీరు ప్రాక్టీస్ చేసే ఉడ్యాన బంధం కాదు, జలంధర బంధం. అంతేకాదు ఆ ప్రేయర్లో ఒకసారి మీకు మూలబంధం అని మనం అనుకుంటాం. మనం ఒక విచిత్రమైనటువంటి భంగిమలో మీకు మూలబంధం అనేది జరుగుతుంది. ఇది ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మనం ఇవేవి కూడా మనకు తెలియనటువంటి కొన్ని మూమెంట్స్ కానీ కొన్ని కానీ ఇవన్నీ ప్రేయర్లో జరిగి ఏమవుతుందంటే క్రమక్రమంగా మన శరీరంలో చాలా మార్పులు జరిగి మన ఆరోగ్యంలో కూడా చాలా మార్పులు మనకి కనిపిస్తూ ఉంటాయి మాస్టర్ గారి ప్రేయర్లో. అంతేకాదు నా అనుభవం ఇంకోటి చెప్తాను మీకు. నేను మాస్టర్ సి గారి ప్రేయర్ ఎవరైనా చేసుకోవడం మొదలు పెడితే వాళ్ళకి ట్యూన్ అయితేనే పదం వాడుతున్నాను. మొట్టమొదటి వాళ్ళలో హీలింగ్ మ్యాగ్నెటిజం స్టార్ట్ అవుతుంది 100%. హీలింగ్ మ్యాగ్నెటిజం అంటే అర్థం ఏంటి? తను తాను హీల్ చేసుకోవడం కాకుంటే తండ్రి ఏంటి, మనకి ఏదైనా ఒక ఇబ్బంది, శారీరకమైనటువంటి ఇబ్బంది మనకు వచ్చిందనుకోండి, హోమియోపతి వాడినా అలోపతి వాడినా లేకపోతే ఏ మెడిసిన్ వాడినా ఒక 1 month 2 months 3 months ఏదో ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. అది తగ్గిపోతుంది. ఎందుకు? బాడీ తను తాను హీల్ చేసుకునేటటువంటి ఆ స్థితిని పెంచుకుంటుంది. తను తాను హీల్ చేసుకోవడమే కాదు, ఎవరైనా మన దగ్గరికి ఆరోగ్యం బాగాలేని వచ్చినప్పుడు ఈ హీలింగ్ మ్యాచ్ వాళ్ళు కూడా పాస్ అని అవుతుంది. దట్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఆశ్చర్యపోతారు. నాకు తెలియకుండా హాస్పిటల్లో ఎందుకో నేను సెలైన్ ఎక్కించుకోవడం కోసం హాస్పిటల్లో జాయిన్ అయితే డయేరియా బాగా ఎక్కువ అయిపోయి తగ్గకపోతే నాకు జీబీ సిండ్రోమ్ అనే ఒక భయంకరమైన వ్యాధి ఆ హాస్పిటల్లో వచ్చేసింది. నాకు జీబీ సిండ్రోమ్ అనేది చాలా డేంజరస్ డిసీజ్. అది పాదాల దగ్గర నుంచి మొదలై ఎలా పైకి వస్తూ ఉంటుంది. ఎంత పైకి వస్తే అంత మేర ఆ బాడీ మొత్తం ఆ బాడీ ప్యారలైజ్ పనిచేది. అది పాదాలు మొదలుపెట్టి నాకు ఇక్కడ దాకా వచ్చేసింది. ఈ పార్ట్ మొత్తం పనిచేయలేదు. ఆ జీబీ సిండ్రోమ్ అనేది అది ఆ డాక్టర్లో డయాగ్నోస్ చేయలేకపోయారు. నాకు కూడా ఆ వ్యాధి గురించి తెలియదు. నా ఫీవర్ తగ్గట్లేదు. సో డాక్టర్స్ చేతులు ఎత్తేసారు. ఒక 2 లక్షలు ఎంతో బిల్లు మాత్రం కట్టించుకున్నారు. ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఏం చేయలేక ఇంటికి వెళ్ళిపోయాను. నాకు 2 కాళ్ళు పని చేయట్లేదు. మా బెడ్డెడ్ అయిపోయాను నేను. అప్పుడు ఒక మెడికల్ ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చి ఈ జీబీ సిండ్రోమ్ అన్న డౌట్గా ఉంది, టెస్టులకు పంపిస్తే జీబీ సిండ్రోమ్ అని వచ్చింది. అప్పుడు న్యూరాలజిస్ట్ ఏం చెప్పారంటే ఒక ఇంజెక్షన్ 75,000 రూపీస్, 75,000 ఒక ఇంజెక్షన్. 5 ఇంజెక్షన్స్ చేస్తే 75,000 రూపీస్ 5 ఇంజెక్షన్స్ నా 3,50,000 70,000 ఎంత అవుతుంది. 1.5 year పోయిన తర్వాత ఈయన నడిచే అవకాశం ఉంది, పరిగెత్తడం కాదు. ఆయన పనులు ఆయన చేసుకునేటటువంటి పరిస్థితి రావచ్చు. నీకు 1.5 year పడుతుంది, ఈ 5 ఇంజెక్షన్ చేయాల్సిమా అని చెప్పారు. నన్ను అడిగితే మా డాక్టర్ ఏం చెప్పారు, ఆయన ఆ ఇంజెక్షన్స్ చేసుకోవడం కరెక్ట్ కాదండి, చేసుకోవద్దు అన్నారు. వాట్ నెక్స్ట్? చేస్తే ఇంజెక్షన్ చేసుకోవాలి, కానీ లేట్ అయిపోయింది. ఇంజెక్షన్ చేసుకోవడం లేట్ అయిపోయింది. న్యాచురల్గా ఉంటే హీలింగ్ కూడా ఆగిపోవచ్చు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన చెప్పాడు. ఎయిమ్స్ ఢిల్లీకి తీసుకెళ్ళిపోదామని మా వాళ్ళు అన్నారు. నేను చెప్పాను, నా ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళే ఇంట్రెస్ట్ నాకు లేదు. చూద్దాం ఎంతకాలం నడుస్తుందో వ్యవహారం. హోమియోపతిలో మందులు వేసుకుందాం, లేకపోతే ఏదైనా మామూలు మందులు వేసుకుందాం. మనం ఇంగ్లీష్లో మందులు ఏమని చెప్తున్నారు కదా, విటమిన్స్ అయితే వేసుకుందాం అని నేను ఐ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మా వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారు, వీడికి ఎంతకాలం ఉండని చెప్పేసి. నా ఈ థైస్ అన్నీ ఈ సైజుకి వచ్చేసాయి. మొత్తం మజిలంతా లేదు, బాడీలో మజిలంతా పోయింది. సరిగ్గా 2 months అయ్యేటప్పటికి, అంటే ఇలాంటి మెరికల్స్ కంటితో మీరు చూస్తేనే తెలుస్తాయి. 2 months అయ్యేటప్పటికి వన్ ఫైన్ మార్నింగ్ నేను ఎంతకాలం ఎట్లా ఉంటామో మన నడ్డం మొదట ఎలా ఉంటుందని చెప్పేసి వాకర్ తెప్పించుకుని ప్రయత్నం చేశాను. వాకర్లో చేతుల మీద బలం పెట్టి అట్లా కొద్ది కొద్దిగా ప్రయత్నం చేసి డాక్టర్లు చెప్పిన తర్వాత వితిన్ 3 months ఐ కుడ్ వాక్ బై మై సెల్ఫ్ వితౌట్ యూజింగ్ ఎనీ మెడిసిన్. 2 పూట్ల నేను ప్రేయర్ చేసుకున్నాను అంతే. నెక్స్ట్ మంత్ నేను బయలుదేరి మా స్కూల్కి వెళ్ళిపోయాను. అప్పుడు డాక్టర్లు ఏమన్నారు? అదే చెప్పబోతున్నా,
ఏ డాక్టర్ అయితే నాకు జీపీ శ్రీరామన్ డయాగ్నోస్ చేసి 1.5 years అని చెప్పి ఆయన ప్రొఫెసరు, ఆయన ఒకసారి మీరు మా యూనివర్సిటీకి రావాలి, నేను మిమ్మల్ని చూపిస్తాను, మా స్టూడెంట్స్కి మిమ్మల్ని చూపించి మీతో మీ ఎక్స్పీరియన్స్ నేను చెప్పిస్తాను. మెడికల్ హిస్టరీలో ఇట్ ఇస్ ఎ మెరికల్. అంటే జీబీ సిండ్రోమ్ అనేటటువంటి వ్యాధి మందులు వాడకపోయినా కూడా తగ్గుతుందా అనేటటువంటిది ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్. యు ఆర్ ది డైరెక్ట్ ఎగ్జాంపుల్. ఐ వాంటెడ్ టు షో యూ టు మై స్టూడెంట్స్ అన్నాడు. వదిలేండి సార్, కేస్ హిస్టరీ అంతా చూపించండి వాళ్ళకి చెప్పాను. ఎందుకు చెప్తున్నాను మీకు ఇది అంటే, I believe that it is a prayer protected me and guided me and give me the enough strength to walk on my own. It is a medical history. It is a miracle in the medical history. A living being living here with all the records. మళ్ళీ నేను చెప్తున్నాను, అందరికీ ప్రేయర్ చేస్తే అలా జరిగిపోతుందా అని నేనేం గ్యారంటీ ఇవ్వట్లేస్తామండి. అవును, మనకి ఇప్పుడు తాతగారి ఆశ్రమం అని చిన్నకాకానీలో ఉంది కదా, తాతగారి ఆశ్రమంలో కూడా వారు ఇట్లాంటి ప్రేయర్ అయినా చేసింది? అంతే అంతే, ఎవరైనా అంతే. తాతగారి ఆశ్రమంలో కూడా ఈ ప్రేయర్ చేస్తారు. ఎవరైనా మాస్టర్ శ్రీవి నమస్కారం అనే ప్రేయర్ చేస్తారు. మాస్టర్ జీకే గారి దాన్ని నమస్కారం మాస్టర్ శ్రీవిగా మార్చారు. ఎందుకు మార్చారో మనకు తెలియదు, ఏదైనా కారణం ఉండుండొచ్చు. ఏదైనా మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, మీ బీజాక్షరాలు ఉంటాయి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం హసాం, చాలా బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలకి ఒక సౌండ్ వైబ్రేషన్ ఉంటుంది. ఈ బీజాక్షరం మీరు ఉచ్చరిస్తున్నప్పుడు పుట్టే ధ్వని తరంగాలు ఉంటాయి కదా, ఆ ధ్వని తరంగాలే పనిచేస్తాయి. సో క్రియేషనే ధ్వనిలోంచి పుట్టింది అంటారు. లైట్ అండ్ సౌండ్ అంటారు కదా మనకి. ఆ ధ్వని తరంగాల్లో నుంచే డమరకంలోంచి నటరాజు తత్వం మీకు ఏం చెప్తుంది? ఆయన నటరాజు ఇలాగా ఆయన నృత్యం చేస్తూ డమరకం వాయిస్తే అందులోంచి ఇప్పుడు తరంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా సృష్టిగా పుట్టించమా అని చెప్తారు మనకి. ఆ ధ్వని తరంగాల తాలూకు సైన్స్ ఏదైతే ఉందో, సౌండ్ ప్రిన్సిపల్ అంటాం, అదే సివివి అనేటటువంటి ఆ 3 అక్షరాల్లోంచి పుట్టే ధ్వని తరంగాలు ఉన్నాయి కదా, అవే ధ్వని తరంగాలుగా పనిచేస్తాయి సుమా అని చెప్తారు. అది ఆ ధ్వనికి భాషకి సంబంధం లేదు. క్లీమన, ఓం అన, శ్రీం అన పుట్టేదేంటి అంటే ఎట్లాంటి ధ్వని పుట్టించాలో ఆ ధ్వనికి సంబంధించినటువంటి అక్షరాలని మన వాళ్ళు సంపుటీకరణ చేశారు. దాన్నే మాస్టర్ సివివి గారు వి అన్నప్పుడు ఆ ధ్వని తరంగాలే నీలో పనిచేస్తాయి సుమా అని చెప్పారు. ఇది ప్రత్యక్షంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది మనం ఇలా చేయండి, నమ్మండి, విశ్వాసాన్ని పెంచుకోండి, ఫెయిత్ పెంచుకోండి, గురువుని పరిపూర్ణంగా నమ్మండి, ఇవేమీ చెప్పక్కర్లేదు ఎవరికి. అయితే ఇప్పుడు ఇక్కడ మాస్టర్ సివివి గారు నమస్కారం అనే ప్రేయర్ ఎవరైతే 3 పూట్ల కానీ 2 పూట్ల మార్నింగ్ అండ్ ఈవినింగ్ 6 o'clock చేస్తారు కదా, కొన్ని స్పీచెస్లో నేను విన్నాను ఈ 6కే కాదు ఏ టైంలో చేసినా కానీ వర్కౌట్ అవుతుంది అని కొంతమంది గురువులు ప్రయోగాలు చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కొంతమంది చెప్పారు. అలాగే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను ఓ చోట చదివింది ఏంటంటే, సివివి గారు ప్రేయర్ చేసే వాళ్ళు ఏ పూజలు కానీ ఏ యజ్ఞాలు కానీ యాగాదులు కానీ చేయకూడదు అంటారు. అది ఎందుకని? ఇవి 2 డిఫరెంట్ క్వశ్చన్స్. ఇవి మొట్టమొదటి దానికి నేను కరెక్ట్గా సమాధానం చెప్తా, నా అనుభవంతో చెప్తా. మాస్టర్ సివివి గారు ప్రేయర్ చేసేటటువంటి వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ 6 o'clock ప్రేయర్ చేస్తే చాలు అనేటటువంటిది మాస్టర్ సివివి గారు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. మిగతా మంత్రాల్లాగా మాస్ సివి నమస్కారం, మాస్ సివి నమస్కారం, మాస్ సివి నమస్కారం, మాస్ సివి నమస్కారం అని ఒక మంత్రోపాసనలాగా చెయ్యొద్దని కూడా ఆయన ఇన్స్ట్రక్షన్. ఎందుకని? ఒకసారి చాలని. ఈకే గారు ఒకసారి సరదాగా ఏం చెప్పారంటే, ఒక ఆయన మాస్టర్ సివి గారు ఉన్నారు శరీరంలో ఉన్న రోజుల్లోనే ఒక ఆయన ఎవరో ఇంట్లో కూర్చుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్నట్టుగా మాస్టర్ సివి నమస్కారం, మాస్టర్ సివి నమస్కారం, మాస్టర్ సివి నమస్కారం అని చెప్పి అట్లా 100 మాటలు 1000 మాటలు చేసుకునేవాట ఆయన. అసలు కుంభకోణం వెళ్ళారు ఒకసారి ఆయన. తర్వాత మాస్టర్ సివి గారు వాడిని పిలిచి, మరే నేను ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను, నేను ఇన్నిసార్లు ఎందుకు చేస్తున్నావు, నాకేమైనా చెడు అనుకున్నావా, ఒకసారి చేస్తే నాకు వినిపించదు అనుకున్నావా,
ఇన్నిసార్లు ఎందుకు చేస్తున్నావు, ఒకసారి చేయాలో నాకు వినిపిస్తుందిలే అని చెప్పారట. నాకేం చెవుడు లేదు, ఒకసారి అన్నా సరే నాకు వినిపిస్తుంది అని చెప్పారట. అందువల్ల మంత్రోపాసనలాగా ఎన్నిసార్లు మాస్టర్స్ అని రిపీట్ చేయాల్సిన అవసరం, మననం చేయాల్సిన అవసరం లేదనేది ఆయన ఇన్స్ట్రక్షన్. అది ఇట్ ఈస్ ట్రూ. ఒకసారి అనేటప్పటికే కొంతమందికి జిమ్ అనుకుంటూ వర్కింగ్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి 40-45 నిమిషాల దాకా వాళ్ళకి కొంతమందికి స్పృహే ఉండదు ఏ ప్రేయర్లో. వాళ్ళ చేతుల్లో ఉండదు, కళ్ళు తెరవడం కూడా వాళ్ళ చేతుల్లో ఉండదు. వాళ్ళు కళ్ళు తెరిచిన దాకా వాళ్ళు వెయిట్ చేయడమే అంతే. వాళ్ళు కళ్ళు తెరవబడవు కొంతమందికి. అందరికీ ఈ స్టేట్ నేను చెప్పట్లేదు, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. నాకు తగినట్టుగా జీబీస్తుండడం లాంటి ఎన్నో వ్యాధులు వచ్చి మాస్టర్స్ ప్రేయర్లు తగ్గిపోయినాయి అంటే అందరికీ తగ్గాలని లేదు, తగ్గకూడదని కూడా లేదు. అలాంటి రూల్స్ ఏమి యోగంలో ఉండవండి. ఎందుకు జరుగుతాయో ఎందుకు జరగవో ఎవరు చెప్పలేరు. జరిగితే వాడు గొప్ప సాధకుడని, జరగకపోతే వీడికి చాలా పాపాలున్నాయని ఈ సిద్ధాంతాలు ఏవి ఉండవండి. ఎందుకు ఎవరికి జరుగుతాయో ఎవరికి జరగవో అనేటటువంటి దానికి సమాధానం మనం చెప్పకూడదు. మనం అది వాళ్ళకే వదిలిపెట్టేసేయాలి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ నా అనుభవం చెప్తాను మీకు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఉదయం సాయంకాలం మాత్రమే చేసుకోవాలని చెప్పారు కదా, ఎప్పుడు చేసుకున్నా కూడా ఆ వైబ్రేషన్ అనేది ఫీల్ అవుతారు సుమాను కదా. దానికి ప్రేయరే చేసుకోవక్కర్లేదండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మార్నింగ్ 6 గంటలు ప్రేయర్ చేస్తాను, అయిపోయింది. నేను 11 గంటలకు 10 గంటలకు ఆ రోజు నేను ఖాళీగా ఉన్నాను, చాలా ఖాళీగా ఉన్నాను. నేను కళ్ళు మూసుకుంటే మాస్టర్స్కి నమస్కారాన్ని అనుకోకపోయినా సరే లేదా సరదాకి ఎవరైనా ఒక యోగ ప్రక్రియ లేకపోతే ఒక ధ్యానం ఎవరైనా మనం చెప్పారనుకోండి, సరదాకి ఒకసారి చూద్దాం ఈ ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి నేను ప్రారంభించాను అనుకోండి. ఒకవేళ అనుకుంటే ఏమవుతుంది చెప్పనా, మాస్టర్స్ నమస్కారం అనుకోకపోయినా సరే కాకుండా ఇంకేదో ధ్యాన ప్రక్రియ మనం సరదాగా ట్రై చేద్దాం అనుకున్నా సరే ఏమవుతుంది తెలుసా, ఉదయం సాయంకాలం మనం ప్రేయర్ చేసినప్పుడు ఏ ఎనర్జీ ఏ వైబ్రేషన్ మనకు ఉంటుందో అది కంటిన్యూ అయిపోతుంది మీకు తెలియకుండా. మీకు తెలిసేటప్పటికి మీరు ప్రారంభించిన ధ్యాన ప్రక్రియ ఉండదు, మాస్టర్ గారి ప్రేయర్ తాలూకు వైబ్రేషన్ ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది. అంటే మీకు ఏమర్థమైపోతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏవైతే 12 hours గ్యాప్ అంటాం మనం, మార్నింగ్ చేసిన ప్రేయర్ ఈవినింగ్ 12 o'clock వరకు ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 12 o'clock దాన్ని ఛార్జ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ 6 o'clock దాకా అవుతుంది అనేది ఈ 6 నుంచి ఇంకో 12 hours ప్రతి 12 hours ఛార్జ్ అవుతుంది అని మనం దాని ప్రాసెస్. అది అయితే 12 hours గ్యాప్లో చేయమంటాము. ప్రేయర్ చేయగా ఆ ప్రేయర్తో మీరు ట్యూన్ అయిపోయినప్పుడు, ప్రేయర్ అంటే ఏంటంటే ప్రేయర్లో పుట్టే ధ్వనితరంగాలు అంటే స్పేస్లోంచి వస్తాయి కదండి. ఆ స్పేస్లో ఉండే విశ్వ చైతన్యంతో లోపల ఉన్నది ఒకసారి దానికి లింకప్ ఏర్పడితే అది కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది. అంతవరకు మనం జర్నీ చేయాలి, ప్రయోగం చేయడం కాదు అది, దాంతో దాని జర్నీ చేయాలి మనం. అంటే మన భావంలో అంటే డే టు డే లైఫ్లో మనం మామూలు కేవలం కళ్ళు మూసుకుంటేనే యోగం కాదనేది కాకుండా డే టు డే లైఫ్లో కూడా ఆ రకమైన యోగ జీవితాన్ని మనం జీవిస్తుంటే ఇవన్నీ సాధ్యం అవుతాయి. అది కరెక్ట్. ఎప్పుడు మనం కళ్ళు మూసుకున్న మాస్టర్ జీవి నమస్కారం అనుకోకపోయినా కూడా అది కంటిన్యూ అవుతుంది, ఆ వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. నాకు అది చాలా అనుభవం అండి, నాకు చాలా అనుభవం అది. సో అది మీరు అడిగింది కరెక్ట్. రెండో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలా ఇంపార్టెంట్. ఒకటే కాదు, చాలామంది మనసుల్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. కొంతమంది కామెంట్ కూడా చేస్తుంటారు ఈకే గారిని, మా అందరినీ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. చాలా ఇంపార్టెంట్, చాలామంది తెలియాల్సిన క్వశ్చన్ ఇది. మాస్టర్ సివి గారి తాలూకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఈ ప్రేయర్ చేసుకోండి చాలు, ఓంకారం లాంటివి మీరు చేయొద్దు, బీజాక్షరాలు లాంటివి మీరు పఠించవద్దు, ఎటువంటి ఉపాసనలు పూజలు క్రతువులు అంటే మనం సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం కదా అవన్నీ మీరు చేయొద్దు, ఈ ప్రేయర్ ఒకటి చేసుకొని సరిపోతుంది అనేటటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ మాస్టర్ సివి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో రెండో ప్రశ్నే లేదు. అయితే మాస్టర్ గారు ఎందుకు మాస్టర్ ఈకే గారు కొన్ని యజ్ఞాలు ఎందుకు ఆయన పూజాది కార్యక్రమాలు కానీ అగ్ని కార్యం కానీ ఈకే గారు మంత్రోపాసన ఎక్కువ మందితో చేయట్లేదు. ఎవరికైనా మంత్రం ఇచ్చారు, నేను కూడా హయగ్రీవ మంత్రం చేస్తాను, నాకు ఈకే గారు హయగ్రీవ మంత్రం చెప్పారు.
కొంతమందికి ఆయన గాయత్రి మంత్రం చెప్పుండొచ్చు, కొంతమందికి ఆయన ఇంకో మంత్రం గణపతి మంత్రం చెప్పుండొచ్చు. ఆయన చెప్పారు కొంతమందికి, ప్రత్యేకమైన కార్యక్రమంగా ఆయన పెట్టుకోలేదు. కానీ షోడశోపచార పూజ ఖచ్చితంగా ఈ కేకేఆర్ ప్రతిరోజు చేసేవారు. లక్ష్మీనారాయణ షోడశోపచార పూజ ప్రతి వారానికి ఒకసారి అగ్ని కార్యం, అంటే దేవతల తాలూకు మంత్రాలు, బీజాక్షరంతో కూడా దేవతల తాలూకు మంత్రాలు, అష్టదిక్పాలకుల తాలూకు మంత్రాలు, గ్రహాల తాలూకు మంత్రాలతో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక అగ్ని కార్యం ఇచ్చారు. ఇట్స్ ఏ ఫుల్ ప్రూఫ్, అది కంప్లీట్ ఆర్గాన్ ప్రాసెస్ అది ఇచ్చారు. ఇది ఎవరైతే మాస్టర్ సివి గారి తాలూకు మార్గాన్ని పరిపూర్ణంగా 100% సిన్సియర్గా ఫాలో అవుతారో వాళ్ళకి ఇది నచ్చదు. మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్ చేస్తూ ఎందుకు ఈ కిక్రాల కృష్ణమాచార్య గారు ఈ మార్గంలోకి వెళ్ళారు, ఆ మార్గానికి ఇది భ్రష్టు పట్టించారనేటటువంటి మాటలు కూడా మనం వినుంటాం. దీనికి నేను సమాధానం చెప్తా, సింపుల్గా చెప్తా. సమాధానం ఏంటంటే, మాస్టర్ సివి గారు కానీ, ఆయనకు ముందుండే మహాత్ములు కానీ, ఆయనకి ఇంకా ముందుండే మహాత్ములు మహాయోగులు కానీ, వీళ్ళందరూ పుట్టుక ముందు నుంచి ఓంకారం అనేటటువంటిది భారతదేశంలో ఒక భాగం. అది అంటే ఆ నాదంలో నుంచే మొత్తం సృష్టి అంతా దిగొచ్చింది అనేటటువంటిది కదా మనకి. ఓంకారమే మూలమని కదా. అది గాయత్రి, సూర్యభగవానుడు. ఈ సౌర కుటుంబాన్ని అందరికీ కూడా ఆయనే అధిపతి, అది ఆయనలో ఉండేటటువంటి గాయత్రిగా వచ్చింది అనేటువంటి గాయత్రి మంత్రం అన్నింటిలోకి మొత్తమైన మంత్రం. సో వేద ఋషులు కానీ తర్వాత ఋషులు కానీ వాళ్ళందరూ ప్రతిపాదించినటువంటి వేదం కానీ ఉపనిషత్తు కానీ కొన్ని స్క్రిప్చర్స్ కానీ ఇవన్నీ కూడా భారతదేశానికి కాదు, సృష్టిలోంచి వచ్చినటువంటి దానికి మూలం, ఆయన్ని కూడా మూలం అదంతా కూడా. అది వీళ్ళందరూ పుట్టక ముందు నుంచి అప్పటి నుంచే ఉంది. దాన్ని మన భారతీయ ధర్మశాస్త్రం అనండి, భారతీయ ఆధ్యాత్మికత అనండి, భారతీయ యోగం అనండి, భారతీయ సాంప్రదాయం అనండి, లేకపోతే వేదభూమి అనండి, లేకపోతే ధర్మభూమి అనండి, ఏదైనా సరే ఇవన్నీ అనాదిగా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి భారతదేశంతో వచ్చి భారతదేశం ప్రపంచానికి ఒక గురుత్వం వహించింది అంటే వీటి వల్లే. వేదం అనాదిగా వస్తున్నది, ఉపనిషత్తులు అనాదిగా వస్తున్నాయి, దేవతలు అనాదిగా వస్తున్నారు, గ్రహాలు సౌరమండలం అనాదిగా వస్తున్నాయి, ఓంకారం అప్పటి నుంచి వస్తుంది, గాయత్రి అప్పటి నుంచి వస్తుంది. ఆ తర్వాత ఎన్నో యోగ మార్గాలు వచ్చినాయి భూగోళం మీద. బాబాజీ నుంచి క్రియాయోగం వస్తే ఇంకో యోగం వస్తే ఇంకో యోగం వస్తే ఇంకో యోగం వస్తే ఎంతోమంది యోగులు పుట్టారు, ఎంతో అవేర్నెస్ అనేది కల్పించారు, భూగోళం తాలూకు మొత్తాన్ని ఆధ్యాత్మికంగా వాళ్ళ వ్యక్తులు తీసుకెళ్లారు, అన్నీ చేశారు. అట్లాగే మాస్టర్ సివి గారు కూడా ఒక యోగ మార్గాన్ని ప్రతిపాదన చేసి ఆ విశ్వ చైతన్యాన్ని మనలోకి దింపడానికి కోసం ప్రయత్నం అంతా చేశారు. ఇదంతా ఒక ఎత్తు. కానీ భారతదేశం కాదు, భూగోళం కాదు, సృష్టి మొత్తం రావడానికి మూలమైనటువంటి ఓంకారం కానీ ఉపనిషత్తులు కానీ వేదం కానీ అప్పుడు స్క్రిప్చర్స్ అవన్నీ కూడా చాలా 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 పురాతనమైనవి కదా. సో అది ఒక నడుస్తున్నది మనకి, ఇంకా నడుస్తుంది ముందుకి, ఇంకా ముందుకు నడుస్తుంది. మాస్టర్ సివి గారి ప్రేయరు భూగోళం మీద కొంతమందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఇంకా ఎన్నో యోగ మార్గాలు వెళ్తాం, అంతమంది ఉంటారు. కానీ వేదం అందరికీ ఒకటే, ఉపనిషత్తు అందరికీ ఒకటే, ధర్మశాస్త్రం అందరికీ ఒకటే, సౌండ్ ధ్వని అందరికీ ఒకటే, అర్థమవుతుందా? గాయత్రి అందరికీ ఒకటే. ఇవి ఎప్పుడు సనాతనంగా ఎప్పటి నుంచి వస్తున్నాయి కదా. ఆ మార్గం నుంచి భారతీయుడిగా భారతదేశంలో పుట్టిన మనం దాన్ని వదిలిపెడితే నెక్స్ట్ జనరేషన్స్ పూర్తిగా అది కనుమరుగైపోతుంది. సివి గారి ప్రేయర్లో మీరు ఒకటే బెనిఫిట్ పొందుతున్నారు. ఆ అనుభవం ఏదో మీకు వస్తుంది, ఆ సాధన ఏదో మీకు వస్తుంది, ఆ ధ్యానం మీకైతే వస్తుంది. కానీ మానవ జాతి ఉంది, భారత జాతి ఉంది, భారతీయమైనటువంటి ఎంతో సంప్రదాయం మనకుంది, సంస్కృతి మనకుంది, వైజ్ఞానికమైనటువంటి శాస్త్రాలు మనకున్నాయి. ఇవన్నీ ఇంకా ఎన్నో కొన్ని వేల లక్షల సంవత్సరాల ముందుకు నడవాలంటే ఎక్కడో ఏదో జనరేషన్లో బ్రేక్ కాకూడదు. అవి అర్థమవుతుందా మీకు? మాస్టర్ సివి గారి ప్రేయర్ కొంతమంది అందరూ చేసుకోవాలని రూల్ లేదు కదా. కానీ ఇది సార్వజనీనికమైనటువంటిది, ఇది విశ్వాన్ని మొత్తం సంబంధించినటువంటిది, కొన్ని లక్షల సంవత్సరాలు భూగోళం ఉండవలసినటువంటిది. దానికి బ్రేక్ పడకూడదు కదా. ఆ కారణం వల్ల మాస్టర్ గారు భారతీయమైనటువంటి వేద సాంప్రదాయాన్ని కానీ వేద మార్గాన్ని కానీ ఆ మార్గాన్ని కానీ అయినా దానికి ఎక్కడ దెబ్బ తగలకుండా
దాన్ని ఆయన ముందుకు నడిపించారు. నడిపించుకుంటూ ప్రేయర్ వరకు మాస్టర్ సివి గారి ప్రేయర్, అది మన సాధనకు సంబంధించింది. ఇది మానవజాతికి సంబంధించినటువంటిది. ఈ ప్రేయరు, ఈ ధ్యానం, ఈ శక్తి, ఇవన్నీ వ్యక్తిగా మీకు సంబంధించినవి, నాకు సంబంధించినవి. వేదాలు అవన్నీ కూడా మానవజాతికి సంబంధించినవి. మానవజాతి అంటే ఒక సివి గారు నమ్మినటువంటి వాళ్ళు మాత్రమే కాదు కదా. అనేక నమ్మకాలు, అనేక విశ్వాసాలు, అనేక సాంప్రదాయాలు ఉంటాయి కదా. ఆ మహాజ్ఞానాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చి దాన్ని భావితరాలకి కూడా అందించేటటువంటి ఒక మహత్తరమైన బాధ్యతని మాస్టర్ ఈకే గారు తీసుకుని, దాంట్లో ఆయన అంత సాధన చేయించి, ఈ మొత్తానికి కేంద్రంగా ఏం పెట్టారు మాస్టర్ ఈకే గారు? ఏం పెట్టారు? మాస్టర్ సివి గారి తాలూకు ప్రేయర్ని పెట్టారు. ఆయన ఇన్ని దేశాలు తిరిగి, ఆయన మాస్టర్ ఈకే గారు వచ్చిన తర్వాతే మాస్టర్ సివి ప్రేయర్ ప్రపంచం అంతా వ్యాపించిందండి. లేకపోతే మాస్టర్ సివి గారి సమయంలో, మాస్టర్ ఎంఎన్ గారి సమయంలో, విపిఎస్ గారి సమయంలో మాస్టర్ సివి గారి ప్రేయర్ చాలా కొద్ది మందికి మాత్రమే పరిమితమై ఉండేది. చాలా తక్కువ మంది, వేలల్లో కూడా లేదు ఆ రోజుల్లో. మరి ఇవాళ కొన్ని లక్షల మంది ప్రపంచం అంతా మాస్టర్ సివి గారి ప్రేయర్ చేసుకుంటున్నారు అంటే, ఈకే గారు ఆ ప్రేయర్ని తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా చేశారు. ఎన్నో దేశాల వాళ్ళు ఆ ప్రేయర్ చేసుకుంటున్నారు ఇవాళ. మాస్టర్ సివి గారి ప్రేయర్ ఇంత ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది అంటే ఇది ఓన్లీ రీజన్ ఈజ్ బికాజ్ ఆఫ్ మాస్టర్ ఈకే. ఆయన రెండు సైమల్టేనియస్గా చేశారు ఆయన. ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీంట్లో అపార్థానికి ఏం చూడలేదు. ఒక ప్రేయరు, ఒక విధానం, ఒక సాంప్రదాయం, మాస్టర్ సివి గారిని గురువుగా నమ్మినటువంటి వాళ్ళు, ఆ యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ వరకు దాన్ని తీసుకెళ్తారు వాళ్ళు. ప్రపంచం ఎంత ఉంది, మానవ జాతి ఎంత ఉంది, ఎన్ని సంస్కృతులు ఉన్నాయి, వేద సంస్కృతి ఎప్పటిది, దాన్ని ఈకే గారు ఆయన బాధ్యతగా ఆయన మాస్టర్ సివి మార్గాన్ని ఎంతలా ఫాలో అయ్యారో, ఋషి సాంప్రదాయాన్ని, మహాత్ముల సాంప్రదాయాల్ని అంతా కూడా మాస్టర్ ఈకే గారు ఫాలో అయ్యారండి. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైంది. నాకు ఎక్కడా క్లాష్ లేదు. ఎందుకు క్లాష్ లేదు అంటే, నా వరకు చూసుకుంటే, ఇందాక ఒక ప్రశ్న వేశారే, ఎప్పుడు నేను మామూలుగా కళ్ళు మూసుకున్నా కూడా నాకు మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్లో ఏ వైబ్రేషన్స్ నాలో పనిచేస్తుంటే ఆ వైబ్రేషన్స్ పనిచేస్తుంటాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా నేను పొరపాటు మాట్లాడితే ఇలా అన్నాను అనుకోండి, ఇది నన్ను పలకరిస్తూ ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు. ఈ సహస్రారం ఎప్పుడైనా మాట్లాడితే ఇలా అన్నాను అనుకోండి, ఎప్పుడైనా మామూలుగా మేనరిజం అది అంటే ఇమీడియట్గా ఇక్కడి నుంచి నాకు ఈ అరిచేతి ఈ చేతుల వరకు ఇక్కడి నుంచి వైబ్రేషన్ తెలుస్తుంటుంది. అంతేకాదు, కళ్ళు మూసుకుని ఒకసారి ప్రాణాయామం చేద్దాం అనుకుని అని పైకి ప్రాణాయామం చేశాను అనుకోండి, ఇమీడియట్గా ఇది స్పందిస్తుంది నాకు. అదేమీ గొప్ప యోగశక్తి నేను చెప్పట్లేదు. అలాంటి ఇప్పుడు అలా క్లెయిమ్ చేయకూడదు. నాకేదో సహస్రారం దాకా వెళ్ళిపోయింది మా కుండలి ప్రజ్ఞ అని చెప్పట్లా. కానీ సహస్రారం దగ్గర ఉండే ప్రజ్ఞ అది మేలుకుంటేనే పైనుంచి లోపు దిగుతుందండి. రెండు కేంద్రాలు మీరు గుర్తుపెట్టుకోండి. విశ్వంలో ఉండేటటువంటి ఆ జ్ఞానం కానీ, స్పేస్లో ఉండేటటువంటి మహాత్ముల తాలూకు సంకల్పాలు కానీ, వాళ్ళ భావాలు కానీ, మహాప్రాణశక్తి, విశ్వంలో ఉండే మహాప్రాణశక్తి కానీ రావాలంటే మూలధారం నుంచి రాదు. అది ఎక్కడి నుంచి రావాలి? ఆజ్ఞ నుంచి రావాలి. ఒకే ముక్కుతో నేను ఎండ్ చేస్తున్నాను. మాస్టర్ సివి గారి ప్రేయర్లో మీరు ఒక 10 years, 20 years, 30 years, 40 years, 50 years కుండలి యోగాన్ని సాధన చేస్తే ఏం వస్తుందో రాదో నాకు తెలియదు. నేను సాధన చేయలేదు కాబట్టి నేను దాని గురించి నేను మాట్లాడకూడదు. కానీ మాస్టర్ సివి గారి ప్రేయర్ చేసినప్పుడు మాత్రం 100% మొట్టమొదటిలో యాక్టివేట్ అయ్యేది సహస్రార చక్రము, తర్వాత ఆజ్ఞా చక్రము. ఈ రెండు కూడా ఊర్ధ్వ లోకాలకు సంబంధించినవి కాబట్టి ఈ మిగతా ఏవైతే సూక్ష్మలోకాలు, సిద్ధులు, మహర్షులు, మహాత్ములు, చుట్టూ ఉన్న చోటు, అందులో ఉండేటటువంటి తరంగాలు అని చాలా చెప్పుకుంటాం కదా, అవన్నీ మనకి అందుబాటులోకి రావాలి అంటే ఆ ఆస్తి అంతా నాకు తెలిసి మాస్టర్ సివి గారి ప్రేయర్ కన్నా సులువైనటువంటి మార్గం ఒక్కొక్కటి లేదు, షూర్ అయినటువంటి మార్గం అంతకన్నా లేదు. ఆయన 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి, మార్నింగ్ 6 గంటలకి మాస్టర్ సివి నమస్కారం అని కూర్చుంటే ఖచ్చితంగా ఈ ప్రజ్ఞామయ కేంద్రాలు అన్నీ కూడా విచ్చుకొని మనలోకి ఆ మహాప్రాణశక్తి దిగొచ్చి మనల్ని నడిపిస్తుంది.
ఆధ్యాత్మికంగా యోగపరంగా మాత్రమే కాదు, మన జీవితాలను నడిపిస్తుంది, మన మనస్సులోంచి భావాలను అది నడిపిస్తుంది, మన భవిష్యత్తును అది నిర్దేశిస్తుంది. మనలో ఉండి మనతో పాటుగా ఉండి మనల్ని అది ముందు నడిపిస్తూ ఉంటుంది. ఎక్కువ బుర్ర మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు మాస్టర్ సివి గారి మార్గంలో. ఇది నాకు తెలిసినంతవరకు నా అనుభవాన్ని కొంచెం జోడించి ఈ చెప్పిన దాంట్లో 1% కూడా నా ఊహ కానీ నా భ్రాంతి కానీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కానీ ఏమీ లేకుండా ఈ మార్గంలోకి నేను మా సికే గారి ద్వారా ప్రవేశించిన తర్వాత ఈ 56 సంవత్సరాలుగా నేను చేసుకున్నటువంటి ప్రేయర్లో నాకున్నటువంటి అనుభవాలు కానీ, నాకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు కానీ, నేను ధ్యానం చేసుకున్నప్పుడు నాకున్నటువంటి స్థితి కానీ, నా పర్సనల్ లైఫ్లో నా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఆ ప్రేయర్ ఎలా దిగొచ్చిందో, ఒక మిరకిల్ ఎలా క్రియేట్ చేసిందో అది కానీ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను. 100% నేను మీకు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పాను. చివరిగా ఒక విషయం చెప్తున్నాను. ఈ ప్రేయర్ ట్యూన్ కావటం అనేటటువంటిది చాలా కష్టము. ఎంత కష్టమో అంత సులువు. ఎందుకు కొంతమందికి వేగంగా ట్యూన్ అవుతుంది, కొంతమందికి ఎప్పటికీ ట్యూన్ కాదు అనేదానికి నా దగ్గర సమాధానం లేదు. ట్యూన్ అయినటువంటి వాళ్ళు నేను అనుకుంటా అంటే పరిణామ గ్రామంలో ఆ జన్మలో, ఆ సంవత్సరంలో, ఆ రోజులో, ఆ నిమిషంలో ఎవరైతే ఆ ప్రేయర్ ట్యూన్ అవుతుందో వాళ్ళకి రెండవ జన్మ అనేది ప్రారంభమైంది సుమా అని అనుకుంటాను. మాస్టర్ సివివి నమస్కారం. చాలా సంతోషం. అద్భుతమైన జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి జ్ఞాన గంగా ప్రవాహాన్ని మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక్కసారి మరొక విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.